చెప్పిన రెండు మాటలు వినండి. మీరు దేవుని ప్రజలుగా మార్చబడితే మీలో మార్పు రావాలి, పరివర్తన కలగాలి. పరివర్తన అంటే మార్పు కలగాలి. దానిని బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే రూపాంతరము అని చెప్పింది. చెప్పండి ఏంటిది? నేను ఎప్పుడైనా ఒక మాట చెప్తా, అది మళ్ళీ మీరు పెద్దగా చెప్పమని అడుగుతా. ఎందుకంటే మీ నోటితో మీరు పలికితే ఆ మాట గుర్తుండిపోద్దని. మార్పు, పరివర్తన అనే దాన్ని బైబిల్ గ్రంథంలో ఏం చెప్పారంటే రూపాంతరము అని చెప్పారు. ఏం చెప్పారు? రూపాంతరము. రూపాంతరము అంటే రూపాన్ని మార్చుకున్నది. చిన్న అమ్మాయి అప్పుడు మన ఫోటో ఎట్లుంటుంది, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఫోటో ఎట్లుంటుంది కదా? చిన్న పిల్లప్పుడున్న ఫోటో అది చూపించి ఇది నేనే అని పెద్ద అయిన వాళ్ళు ఎవరైనా చూపిస్తే మరి నువ్వా, ఎంత విచిత్రంగా ఉన్నావు, నీ రూపంలో ఎంత మార్పు వచ్చింది అని. నా మనవరాలు ఇప్పుడు నా ఎత్తునుంది. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫోటో ఉంది నా దగ్గర. ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి రాగానే ఈ చిన్న ఫోటో చూపిస్తా. ఇందులో ఎవరున్నారు చూడు అంట. తాతయ్య నువ్వు అది దాచిపెట్టేవేం తాతయ్య, దాన్ని తీసే తాతయ్య, నేను ఇప్పుడు పెద్దగా అయ్యాను కదా, నువ్వు ఆ చిన్నప్పుడు ఫోటో బొమ్మ చూపించు నన్ను అల్లాడిస్తున్నావు అంటుంటది. అప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో, ఇప్పుడు ఎంత పెద్దదాని అయ్యావో అంటే తాతయ్యకి తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుంది కదా. ఆ అమ్మాయికి ఏమో పాపం సిగ్గుపోతున్నట్టు ఉంటుంది, నేను ఇట్టుండానా చిన్నప్పుడు అని. దాన్ని ఏమంటారంటే రూపాంతరం అంటారు. ఆకారంలో, ఆకృతిలో, ముఖవచ్చస్సులో, సైజులో, ఎత్తులో మార్పు రావడం. దేవుని పిల్లలు కూడా నమ్ముకున్నప్పుడు తెలియని వారుగా, ప్రార్థన రాని వారుగా, బైబిల్ చదవలేని వారుగా, గ్రహించలేని వారిగా ఉండవచ్చు. వయసు పెరిగే కొద్దీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉండాలి. మీ అందరికి తెలిసిన మాటే ఒకటి చెప్తా. అదేమిటంటే సీతాకోక చిలుకలు అందరికి తెలుసు. సీతాకోక చిలుకలు అందరికి తెలుసు. బడికి పోయిన పిల్లలేమో దాని గురించి చదువుతారు కూడా. సీతాకోక చిలుకగా మారడానికి ఎన్ని దశలు ఉన్నాయో చెప్తారు పుస్తకంలో. ఒకటి గుడ్డు దశ, రెండవది లార్వా దశ, మూడవది వ్యూపా దశ, నాలుగవది సీతాకోక చిలుక అనుకుందాం. ఒకవేళ ఏమైనా ఉంటే ఏమో నాకు తెలియదు. మళ్ళీ మధ్యలో గొంగళి పురుగు, అదే లార్వా అంటే గొంగళి పురుగు. గొంగళి పురుగు మనమేమో బొచ్చు పురుగు అంటుంటాం కదా. ఆ ఆకుల మీద తిరుగుతా, వెంట్రుకలు ఎట్టి ఉండి మనం చూసినప్పుడు ఒళ్ళంతా జలతరిస్తా చండాలంగా ఉంటుందే. పట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. గొంగళి పురుగుతో ఎవరు ఆడుకుంటారు? ఎవరు ఆడుకోరు. పట్టుకోవటం కూడా ఇష్టం ఉండదు, సేదరించుకుంటారు. అదే ఆ గొంగళి పురుగు ఒక ప్యూపా లాంటి దాంట్లో దాక్కొని కొన్ని దినాలు మౌనంగా ఉండి దాని లోపల నుంచి సీతాకోక చిలుక వస్తుంది. దాని లోపల నుంచి ఏమొస్తుంది చెప్పండి? సీతాకోక చిలుక వస్తుంది. అది చిన్న గుడ్డుగా ఉండింది, చిన్న పురుగుగా మారింది. ఆకులు బలంగా తిని గొంగళి పురుగు అయింది. అది ఒక చోట గూడు కట్టుకొని కామ్గా ఉండి మార్పు చెంది సీతాకోక చిలుకగా మారింది. ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటారంటే రూపాంతరము అని అంటారు. ఏమంటారు? ఇంతసేపు ఉన్నందుకు కనీసం మాటను నేర్చుకుంటామా. ఏమంటారు అనండి అందరూ. రూపాంతరము అంటారు. ఈ రూపాంతరం పొందినటువంటి సీతాకోక చిలుక మళ్ళీ వెనక్కి రావాలంటే రాలేదు. అంటే మళ్ళీ ఆ గూడులో ఉండలేదు,
మళ్ళీ గొంగళి పురుగుగా మారదు, మళ్ళీ ప్యూపాగా మారదు, మళ్ళీ ఇంకా చిన్న చిన్న గుడ్డుగా కూడా మారదు. వెనక్కి తిరిగి వచ్చేది లేదు. మార్పు చెందిందిగా ఉంటుంది. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు, పాపములో ఉన్నవారు, దేవుని బిడ్డలుగా మార్పు చెందినవారు, రక్షించబడిన వారు, ప్రభువుని ఎరిగిన వారు అలాగూ ప్రభు కోసం జీవించాలి తప్ప మళ్ళీ వెనకకు తిరిగి రాకూడదు. నువ్వు రూపాంతరం చెందావా లేదా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా లేదా? నువ్వు ప్రభువుని నమ్మిన బిడ్డవు అయితే నీ జీవితం ఎలాగుండాలి అని అంటే దేవుడు ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు. అదేమిటి? దేవుని నమ్మిన ప్రజల మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. సంఘములో ఉంటాడు, హృదయంలో ఉంటాడు, మన మధ్యలో ఆయన ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో నుండి బయటికి బయలుదేరి వచ్చి కానాను దేశానికి వెళుతూ ఉండగా దేవుడు అన్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. పగటి వేళేమో ఎండ రాకుండా మేఘ స్తంభంలో ఉన్నాడు, రాత్రి వేళ చీకటి లేకుండా అగ్ని స్తంభంలాగా ఉన్నాడు. జనమంతా కింద నడుస్తూ ఉంటే పైన మేఘములాగా పగలు, అగ్ని స్తంభంలాగా రాత్రుల్లో ఉండేవాడు. దేవుడు వారితో ఉన్నాడా లేదా? ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు? చెప్పినాకనే ఆడున్నాడంటే గమ్మని చూస్తాడు. ఏం చేయాలి మేము? ఎక్కడున్నాడు? మేఘ స్తంభములో, అగ్ని స్తంభములో వారికి తోడుగా ఉన్నాడు. మేఘ స్తంభంలో ఉన్నాడు, అగ్ని స్తంభంలో ఉన్నాడు. ఉన్నటువంటి దేవుడు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా వారికి జవాబిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నేనున్నాను అంటున్నాడు. అందుకని దేవుడు వీళ్ళకి ముందుగానే చెప్పేశాడు. ఏమని? నేను మీ మధ్య నివసిస్తాను, నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. అందుకే లోకములో ఉన్నటువంటి అన్ని జనుల వలె కాకుండా మీరు ప్రత్యేకంగా ఉండండి. మీ విధానాలు ప్రత్యేకంగా ఉండాలి, మీ విధులు ప్రత్యేకంగా ఉండాలి. మీరు అన్ని జనుల వలె నడుచుకోవద్దు. జీవము కలిగిన దేవుని బిడ్డలుగా, ప్రజలుగా మీరు జీవించాలి అనే మాటలు చెప్తూ ఉన్నాడు. మీరే నా కుమారులు, కుమార్తెలు అన్నాడు. మీరు నా కుమారులు, నా కుమార్తెలు అన్నాడు. మామూలు సంగతులు చెబితేగా నేను బైబిల్ మూసేశాను. మా పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, పాలు తాగే పిల్లలుగా ఉన్నప్పుడు, సంవత్సరం తేడాతో పుట్టిన 3 పిల్లలు నాకు. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 3 పిల్లలు చిన్న వాళ్ళని పెంచడం, వాళ్ళందరికీ బాటిల్ మిల్క్, డబ్బా పాలు పోయాలి. తల్లి దగ్గర పాలు లేవు. అందుకని నా భార్య వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, తోడుగా ఉంటుంది, పని చేయడానికి బాగుంటుందని ఒక అమ్మాయిని పంపించింది. బాటిల్ కడిగిస్తుంది, సీసాలు అందిస్తుంది, పిల్లలను అవసరమైతే ఎత్తుకుంటుంది అని ఒక అమ్మాయిని పంపించింది. ఆ అమ్మాయి పేరు ఎస్తేరు. ఏం పేరు చెప్పండి? ఇందన్నా చెప్పండి. ఎస్తేరు అనే అమ్మాయి. అంత ఎత్తు అమ్మాయి, నల్లగా ఉంటుంది. వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటుంది ఆ పిల్ల. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారంట చిన్నప్పుడే. అనాథ పిల్లగా ఉండి వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటుంది చీరాల్లో. మా ఇంట్లో ఉంటుంది ఇప్పుడు, అంటే చిన్నప్పుడు, ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు. భలే తొంటరి పిల్ల. మేము ముస్లింల ఇంట్లో ఉండేవాళ్ళం ఇస్లాంపేటలో. మేము ఉండేది సాహిబుల ఇల్లు. వాళ్ళు ఉర్దూలో మాట్లాడుతుంటారు. ఇది వారం రోజులకే ఉర్దూ నేర్చుకుంది.
అందరితో మాట్లాడేసేస్తుంది. కడిగిన ఎంగిలి ప్లేట్ నీళ్ళు వాళ్ళ కిటికీలో నుంచి లోపలికి పోసింది. వాళ్ళు ఎవరే ఏందని తగాదకు వచ్చేవాళ్ళు. వాళ్ళు నేను నవ్వుకుంటూ పక్కకు పరిగెత్తింది. పిల్లల్ని అప్పుడప్పుడు గిచ్చి ఏడిపిస్తూ ఉంటుంది. నేను అన్నాను, ఈ అమ్మాయి మన దగ్గర పనికిరదులేమ్మా, మీ అమ్మను పిలిపించి తీసుకుపోమ్మను, ఎందుకు వచ్చిన గోవాలి ఇదంతా అని చెప్పా. అంటే అనబాకంటే నాకు తోడుగా ఉంటుంది, నాకు పని చేస్తుంటుంది, పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటుంది, సహాయం చేస్తలేండి అని అంటనే ఉంచింది. చీరాల్లో వాళ్ళు వెళ్ళే మందిరం ఒకటి ఉంది. ఆ చర్చి దగ్గరికి ఇద్దరు భార్యాభర్తలు వేరే దేశస్తులు వచ్చారు, అమెరికా వాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేరంట. ఈ ముసలామె పోయి అడిగిందయ్యా, మా అమ్మాయి ఒక పిల్ల ఉందయ్యా, అనాథ, తల్లిదండ్రులు లేని పిల్లయ్యా, ఒంగోలులో ఉంటుంది, ఇప్పుడు ఒకళ్ళకి తోడుగా ఉంచడానికి పంపించాము అని చెబితే వాళ్ళు అన్నారంటే తీసుకురండి చూస్తాం మేము అన్నారంట. ఆ పాస్టర్ గారు వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని పోయాడు. వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయిని చూస్తే నవ్వు వస్తూ ఉంది వాళ్ళకి, నల్లగా ఉంటుంది, అందంగా ఉండదు, వాళ్ళే హుషారైంది, అయితే చాలా చురుకైంది. ఆ పిల్లని అడిగారంట, నువ్వు మా దగ్గర ఉంటావా, మా దేశం వస్తావా, మాకు కూడా పిల్లలు ఎవరు లేరు, నేను సాక్కుంటామని ఇంగ్లీష్లో వాళ్ళు చెబుతుంటే ఆ పాస్టర్ గారు తెలుగులో చెప్పాడంట. సరేనని తలకాయ అయిపోయిందంట పిల్ల. ఇంక వెంటనే మాకు కబురు చేశారు, అమ్మాయిని అమెరికా పంపిస్తున్నాము, మీ దగ్గర ఉండదు ఇక రేపటి నుంచి, వాళ్ళు సాక్కుంటారంట అని. నేను బిత్తరపోతేనే ఎస్టేరికి ఎంతలా యోగం పట్టిందిరా, గోల తగాదలు పెట్టే పిల్ల, గందరగోళంగా ఉండే పిల్ల, అందంగా లేదు, అయినా ఇప్పుడు ఆడకపోయే అవకాశం దొరికింది, అమెరికా దేశం వెళ్ళే అవకాశం దొరికింది అని. సరే నేను పోతివి, ఆడకపోయి వాళ్ళతో మాట్లాడితే, మాకు ఎవరు పిల్లలు లేరండి, వీళ్ళకు కూడా తల్లిదండ్రులు లేరు అన్నారు కదా, మేము సాక్కుంటాము, పంపించండి. ఇస్తే వెళ్తావా అని అడిగితే వెళ్తానండి. ఆడే ఉంటావా, ఉంటాను. చదువుకుంటావా, చదువుకుంటాను. అన్ని మాటలు తలకాయ ఊపింది. వెంటనే ఈ పిల్లని హైదరాబాద్ తీసుకెళ్ళారు వాళ్ళు. బ్రహ్మాండమైన డ్రెస్సులు, బట్టలు, ఇవన్నీ కొనిచ్చారు, పాస్పోర్ట్ సిద్ధం చేశారు. వారం రోజుల లోపల అమెరికా తీసుకెళ్తున్నారు. వారం రోజులు అయింది, అమెరికా వెళ్ళిపోయింది. విమానంలో ఆ తెల్ల దొరలతోటి భార్యాభర్తలు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు ఫోటోలు పంపిస్తున్నారు. ఆ అమ్మాయి సైకిల్ వేసుకొని తిరుగుతున్నట్టు, కారులో అందరూ బయటికి వెళుతున్నట్టు, షాపింగ్కి వెళుతున్నట్టు, వాళ్ళ ఇంటి ముందు పెద్ద గడ్డి లాన్లో ఆడుకుంటున్నట్టు, టీచర్ నుంచి ఇంటి దగ్గరికి వచ్చి చదువు చెబుతున్నట్టు. అదంతా చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మా పిల్లలకు కూడా ఒక్కరో పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి చూపించే ఫోటో, అరే ఇస్తే రక్క చూడరా ఎట్టుందో అంటే వీళ్ళు కూడా అంటున్నారు, మేము కూడా పోతాం డాడీ, కమ్మంగా కారులో తిరుగుతుంది అంటున్నారు. ఆ అమ్మాయిలో మార్పు ఎంత గొప్ప మార్పు. బాగా యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా ఫోటోలు పంపించారు. చిన్న పిల్లగా ఉన్నప్పుడు పోయింది, యుక్త వయసుకు వచ్చినప్పుడు ప్యాంట్ షర్ట్లు వేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంది. చాలా కాలం తర్వాత వారి సంగతులు ఇంకేం తెలియలేదు, కానీ నాకు అనిపించింది వాళ్ళ నాన్నమ్మ చచ్చిపోయింది, ఆ పాస్టర్ కనపడటంలా ఆ అమ్మ సంగతులు మాకు చెప్పేవాడు ఎవడు లేడు. ఇంకా అర్థమే కాల. ఒకటి మాత్రం అర్థమైంది, ఆ తల్లిదండ్రులకి ఎవరు లేరు, వాళ్ళున్న ఆస్తికి అంతటికి కర్త ఎవరయ్యారు ఇప్పుడు? ఈ అమ్మాయి అయింది. ఈ పిల్ల ఎవరు? అనాథ, తల్లిదండ్రులు లేనిది, ఏమీ లేనిది, చదువు లేనిది, కొద్దిగా కూడా ఆస్కారం లేకుండా బతుకుతూ ఉండింది. కానీ ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళుతానని తలవపడం ద్వారా
ఆమె జీవితంలో ఎంత మార్పు కలిగిందో అర్థమైంది మీకు? ఇప్పుడు మన చేతికి అందనంత స్థాయిలో అమెరికా దేశంలో ఒక పెద్ద ఎస్టేట్ ఓనర్ ఆ పిల్ల. 7 రోజులు ఎట్టుండింది? అనాథగా ఉండింది, ఒకళ్ళింట్లో పనిచేస్తూ ఉండింది. దేవుని నమ్మనప్పుడు మన గతి అది, దేవుని నమ్ముకున్న తర్వాత మన స్థితి ఇది. ఇంత మార్పు, దీన్ని రూపాంతరం అంటారు. ఇంతకుముందు మనం అపవాది సంబంధులం, ఇప్పుడు దేవుని సంబంధులం. ఇంతకుముందు మనం నరకానికి వెళ్ళవలసిన వారం, ఇప్పుడు మనం పరలోకానికి వెళతాం. ఇంతకుముందు ఏమి లేని వారం, ఇప్పుడు దేవుడే మన తండ్రి, సమస్తం కలిగిన వారం. ఆయన ఆస్తి అంతా మన ఆస్తి. ఆయనకున్నటువంటి పరలోక స్వాస్థ్యంలో మనకు హక్కుంది. మనము ధనవంతులం, ఐశ్వర్యవంతులం అయ్యాం, గొప్పవారం అయ్యాం కదా. అందుచేత అలాంటి స్థితిలో నుండి ఈ స్థితిలోనికి మార్పు చెందడం ఎంత ధన్యత. ఇంకొక చిన్న కథ చెప్పి ఆపేస్తా. చిన్న కథ. ఒక అడుక్కునే పిల్లని చూసి, మీరు కూడా చదివి ఉంటారు ఈ కథ పుస్తకాలలో. అడుక్కునే ఒక అమ్మాయి రాజుగారు బయటికి వెళ్ళి చూసి పెళ్లి చేసుకున్నాడంట. అడుక్కునే అమ్మాయిని ఎవరు చేసుకున్నారు? రాజుగారు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆమె రాణి అయింది. పెళ్లి చేసుకున్నందుకు రాణి అయింది నిజమే, కానీ అడుక్కునే బుద్ధి పోలా. సన్నంగా అయిపోతుందంట, తగ్గిపోతుందంట. చాలా గందరగోళం ఉంది. మంత్రిని పిలిచి, ఏంది మంత్రి, నేను కొత్తగా చేసుకున్నటువంటి రాణి అమ్మాయి బొత్తిగా తగ్గిపోతుంది, ఆరోగ్యం లేదు, ఏమి లేదని అంటే ఆయన అన్నాడంట, అమ్మ వెళ్ళండి, మీరు ఎందుకు అట్ట బలవంతం కూర్చుంటారు, వెళ్ళండి, మీరు వెళ్ళండి అమ్మ, ఏం పర్లేదు, వెళ్ళండి. పాపం ఒక్కొక్కళ్ళు పోతున్నారు చిన్నంగా. నలుగురు ఎత్తే అరుస్తారని తెలిసిపోయింది వాళ్ళకి. అందుకని ఒక్కొక్కళ్ళు పోతున్నారు దిగులుగా. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి అమ్మా. వెళ్ళ కూడా వదిలేస్తారు, వెంటనే వెళ్ళి కూడా వెళ్తారు, ఏం పర్వాలేదు. గమనించండి, మంత్రి చెప్పాడంట, ఈ అమ్మాయి గతంలో ఇంటింటికి తిరిగి అడుక్కుంటా ఉంటుంది కదా, ఆ బుద్ధి పోవాలా. అందుకని ఈ అమ్మాయిని అడుక్కునేటట్టు చేసేవంటే బాగుంటుంది అన్నాడంట మంత్రి. మరి రాణి అట్టు అడుక్కుంటుందిరా బజార్లోకి పోయే, పరువు పోద్దురా, నా రాజు పరువు పోద్దురా అని అంటే, బజార్లోకి పోవడం లేదు కానీ ఈ అంతఃపురంలోనే చాలా గదులు ఉన్నాయి కదా, గదికి ఒక ఆడ మనిషిని పెట్టు, భోజనం ప్రతి గదిలో కొద్దిగా భోజనం పెట్టు, ఒకచోట కూర, ఒకచోట అన్నం, పచ్చడి, అయ్యి ఇవన్నీ పెట్టు. నువ్వు అన్నం తినాలంటే నువ్వు టేబుల్ మీద కూర్చొని అందరూ చేయటం కాదు. ఇదిగో ఇళ్ళు 4 ఇళ్ళు ఉంటాయి, పోయి అడుక్కొని తిని పోమని చెప్పండి అంటే అమ్మా అంటదంట గదికాడు. ఒక పైన అమ్మాయి ఇచ్చి అన్నం పెట్టిందంట ఒక రావ. ఈ గదికాడి నుంచి ఆ గదికాడికి పోయి లోపలికి తినేస్తుందంట. ఇది అడుక్కునే వాళ్ళు అంతేగా, అంత అయిందాకుండి మొత్తం ఒకసారి తినే కాదు, ఎక్కడికాడికే తినేస్తుంటారు. అందుకని ఎంత తింటున్నారు వాళ్ళకి అర్థం కాదు, బరీగా తినేస్తారు. ఆరోగ్యంగా ఉందట, రాజు బిత్తరపోయాడట. ఏందిరా ఇదే, అడుక్కునే పిల్లని తీసుకొచ్చి రాజస్యం ఇచ్చి రాణిగా చేసి అంతఃపురం ఇచ్చి అద్భుతమైనటువంటి స్థితిలో మారిస్తే ఏం బుద్ధి బాలేదు మీరు చెప్పండి పెద్దంగా. దేవుడు మనలను, నేను మీ దేవుడను, నేను మీ తండ్రిని, మీరు నా బిడ్డలు అని పరిశుద్ధుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు, అన్నిటికీ అధికారి అయిన దేవుడు చెబుతా ఉంటే నువ్వు బలేవాడు ఎంతటోడైతే మా బుద్ధి అడగపోతే అడుక్కునే బుద్ధి, మా బుద్ధి మార్చుకో అన్నట్టు ఉంది మన పరిస్థితి. మనం ఎంత ప్రత్యేకంగా ఉండాలా, ఎంత గంభీరంగా ఉండాలా, ఎంత అద్భుతంగా మనం జీవించాలా, దేవుడికి తగినట్టుగా కదా మనం జీవించాలా. అలాగూ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టుకోబాకండి, అన్య జనాంగములతో కలవబాకండి, వారు చేసిన విగ్రహారాధన చేయబాకండి.
నన్ను ఆరాధించండి, పూజించండి, మహిమపరచండి, మీ స్థాయి తగ్గించుకోబాకండి, మీరు గొప్పవారు అని ప్రభు చెప్తున్నాడు. మీరు గొప్పవారు అంటుంటే మనకేమో నిజమేనా అనిపిస్తుంటుంది అన్నమాట. ఇది ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అందించాడు. మనం ఆయన ప్రజలము, ఆయన మన రాజు, ఆయన మన సృష్టికర్త, ఆయన మన కాపరి, ఆయన మన పరిపాలకుడు. ఆయనతో మనం కలిసి ఆరాధించగలిగిన గొప్ప ధన్యత ఆ ప్రభు మనకిచ్చాడు. కనుక ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించాలని హృదయమారా తెలియజేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సమయంలో మీ దాసులు ప్రకటించినటువంటి యాకోబు కుటుంబాన్ని గురించిన సంగతులు, అలాగే కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మార్పు చెందిన ప్రజల యొక్క జీవిత విధానాలు ఎలా ఉండాలని మీరు కోరుకున్నారో ఆ విషయాలు మేము మాట్లాడుకొని ఉండగా ఒక్కొక్కరి హృదయాలలో ఈ మాటలు ఫలించినట్లు సహాయం చేయమని కోరుకుంటూ, రాత్రికి జరగవలసిన కూడికలో మీ దాసులను ఆత్మపూర్ణులుగా చేసి అద్భుతమైన వర్తమానాలు అందించి అనేకులు ఆత్మరక్షణ పొందుటకు సహాయం చేయమని, చేరువచ్చిన ఒక్కొక్కరిని దీవించమని, అవసరాన్ని బట్టి ప్రయాణాల్లో ఉన్నటువంటి వారిని మీ కృపలో కాపాడి భద్రపరిచి క్షేమమైన ప్రయాణాలు అందించమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.